మనోజ్కి మరియు ప్రభావతికి చుక్కలు చూపించిన శృతి తన మేనలుడి కోసం ఇంటీరియర్ కొందామని రోహిణి షాప్కి వెళ్ళిన మాటన్ కొట్టు మాణిక్యం. అదే టైంకి సత్యం బాలు రావడంతో అసలు రోహిణి ఎలా కవర్ చేయబోతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అసలు నిజం బయటపడుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇక మనోజ్ అయితే ఫుల్గా మత్తులో పడుకుని అలా నిద్రపోతూ ఉంటే రోహిణికి మాత్రం పొట్టలో గుడుగుడు అని సౌండ్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది. ఇదేంటి మనోజ్ పొట్టలో సౌండ్ ఇంతలా వస్తుంది, మనోజ్కి ఏమీ స్పర్శ తెలియడం లేదా అని ఇక అలా చూస్తూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే అమ్మ కడుపు నొప్పి వచ్చేస్తుంది అని లేచి ఇక బాత్రూంలోకి అయితే వెళ్ళిపోతాడు. అనుకున్నాను ఇప్పుడు దాకా ఇలా ప్రశాంతంగా ఎలా పడుకున్నాడు, తన పొట్టలో సౌండ్ నాకు వస్తుంది, తనకు అర్జెంట్గా బాత్రూమ్ రావట్లేదా అనుకున్నాను. అక్కర్లేని డైట్లని చేస్తే ఇలా ఉంటుంది, నేను సేఫ్, ఇప్పటికొచ్చింది నేను ఇంకా డైట్ ముట్టుకోలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను కూడా ఇగో మనోజ్ గళ్ళకి 2 సార్లు పరిగెత్తాల్సి వచ్చేదేమో అనిక రోహిణి అనుకుని ఇక అలా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఏమైంది మనోజ్, ఆ డైట్ వల్లేనా, ఆ ఫుడ్ వల్లేనా? అందుకే ఎందుకు వద్దు అని చెప్పాను, నువ్వు నా మాట వినకుండా డైట్ చేస్తాను అని ఫుడ్ తిన్నావు, ఇప్పుడు ఏమైందో చూసావా అని ఇక రోహిణి అడిగేసరికి, అబ్బా రోహిణి, ఈ డైట్ వల్ల ఏంటో తెలియదు కదా, ఇంకా తెలియకుండా ఎలాగా, ఒకవేళ నాకు ఇలానే అవుతున్నాయంటే మా అమ్మకు కూడా ఇలాగే అవ్వాలి కదా, అబ్బబ్బా అర్జెంట్ మళ్ళీ వచ్చేస్తుంది అని ఇక మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోతాడు మనోజ్. అప్పుడే ఇంకో పక్క ప్రభావతి కూడా కడుపు నొప్పితోటి ఇక తను కూడా బాత్రూంలోకి లోపలికి బయటికి ఒక 20 సార్లు తిరగడంతో అమ్మ బాబోయ్ నా వల్ల కాదు, వెళ్ళి మంచినీళ్ళు తాగాలి, గొంతు ఎండిపోయింది అని ఇక ప్రభావతి అయితే రూమ్ నుంచి బయటికి వస్తుంది. ఇక చిచ్చి వద్దు అంటే ఆ డైట్ తిన్నావు, నాకు తెలుసు దానివల్లనేమో, వెళ్ళు మీ అమ్మ కూడా అలాగే ఉంటుంటుంది, వెళ్ళు అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనోజ్ని బయటికి పంపేసి రోహిణి అయితే పడుకుంటుంది. అబ్బా అని ఇక మనోజ్ కూడా రూమ్ నుంచి బయటికి వస్తాడు. ఇక ప్రభావతిని చూసి మనోజ్ని చూసి ప్రభావతి అయితే, రే నీకు కూడా అలానే అయిందా, అబ్బా నాకు కూడా అలాగే ఉందిరా, నడిచి ఓపిక కూడా లేదు అని ప్రభావతి అంటుంటే, నాకేమన్నా ఉందా, నేను కష్టపడి నడవట్లేదా, కొన్ని మంచినీళ్ళు తాగాలి, అసలు మంచినీళ్ళు కూడా పొట్టలో లేకుండా చేసేసింది పొట్ట, అసలు అనవసరంగా డైట్ స్టార్ట్ చేశానేమో అనిపిస్తుంది అని ప్రభావతి అంటుంటే, అమ్మ నువ్వు కూడా ఏంటి రోహిణిలాగా అంటావు, ఆ డైట్ స్టార్ట్ చేసినందుకేనా మనకి ఇలా అయిందని అంటున్నావు, నువ్వు ఏం కాదు అని ఇక మనోజ్ అంటుంటే, రే ఫుడ్ ప్రిపేర్ చేసింది మీనా, అప్పుడు ఆ ఇంట్లో అందరికీ కూడా విరోచనాలు అవ్వాలి కదా, కానీ మనకి మాత్రమే అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఈ డైట్ దెబ్బేరా అని ప్రభావతి మరియు మనోజ్ అయితే మాట్లాడుకుంటారు. అమ్మో ఇక నా వల్ల కాదమ్మా, లేచి అలా బాత్రూమ్కి వెళ్ళి రావడం నాకు ఓపిక లేదు, నా పొట్టలో ఇక ఏమీ లేదు, చచ్చిపోతాను, నా వల్ల కాదు, అమ్మో అని ఇక టేబుల్ మీద ఎత్తలా పడుకుండిపోతాడు మనోజ్ డైనింగ్ టేబుల్ మీద. ఈ మాటలు విని అప్పటి సత్యం బయటికి వస్తాడు. ఏంటిది, ఏమైంది ప్రభా, ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయావు, అబ్బా నన్ను కదపకండి, అసలు నా వల్ల కావట్లేదు ఇప్పుడు లెగడానికి, అంతలా బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను, నా పొట్టలో ఇంత అన్నం మెతుకు కూడా లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది, ఏమైందో తెలీదు అని ఇక ప్రభావతి అంటుంటే సత్యం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పక్క నుంచి మీనాకి వీళ్ళ మాటలు వినిపించి లేచి, ఏమైంది అత్తయ్య మావయ్య, ఏమండి లేగండి అని ఇక బాలుని లేపి డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వస్తారు. మీనా బాలు వచ్చి ఏమైంది అత్తయ్య అని అడుగుతుంటే, ఇంకేముంటుందమ్మా వీళ్ళ దగ్గర, ఏదో ఒకటి తినడం, ఇదిగో ఇలా బాత్రూంలోకి వెళ్ళి రావడం, ఇక వీళ్ళకి అలవాటే కదా అని సత్యం అంటుంటే, ఏంటండి ఏదో ఒకటి తినేది, చేసింది అదే కదా అని ప్రభావతి అంటుంటే, అవునత్తయ్య అలా అయితే నేను ఇంట్లో అందరికీ అన్ని రకాలు చేశాను, ఎవరికి ఏం కాకుండా మీ ఇద్దరికి మాత్రమే అలా అయిందంటే తప్పు నాది ఎలా అవుతుంది అని మీనా అంటుంటే, అవును తప్పు మీనాది ఎలా అవుతుంది, మీరే రోజు పిజ్జాలు బర్గర్లు మసాలాలు కూరలు చికెన్లు మటన్లు తిని ఉండి సడన్గా తెల్లోళ్ళది ఫుడ్ తింటే అలానే ఉంటుంది ఇలానే ఉంటుంది, మన బాడీకి అలవాటైన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి, ఆ తెల్లోళ్ళు తయారు చేసిన ఫుడ్లు తీసుకుంటే ఏమవుతుంది, ఇలాగే విరోచనాలు అవుతాయి, పైగా అది కాకుండా మళ్ళీ మీనా మీద గెంటేస్తావా, నేను ఎవరు డైట్ స్టార్ట్ చేయమన్నారు అసలు, ఇప్పుడు నేను సన్నగా అవ్వమని ఎవరు చెప్పారు అసలు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రే ఏదో ఒకట్లేరా, నీ భార్యని అన్నానే కదా, నన్ను స్మార్ట్లు అంటున్నావు, నీ భార్య నేనేమనలే, వెళ్ళిపోండి, ఇక్కడ నాకేమి తోడుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఉండనత్తయ్య మీకు మోషన్స్ తాగడానికి కలుపుకుని వస్తాను అని మనోజ్కి మరియు ప్రభావతికి ఇద్దరికి అయితే
ఒక కషాయం కలుపుకొని తీసుకొచ్చిస్తుంది మీనా. ఇక కషాయం తాగక అమ్మ కొంచెం ఓపిక వచ్చింది అని లేచి నడుచుకుంటూ ఇక సోఫా దగ్గరికి అయితే వెళ్ళి కూర్చుంటారు. సరే ఇప్పటికే లేట్ అయింది, మీరు పడుకోండి, మేము పడుకుంటామని మీనా బాలు వెళ్ళి పడుకుంటారు. రే మనోజు, నీ వల్లేరా డైట్ గీట్ అని అనవసరంగా స్టార్ట్ చేశాను, చుక్కలు చూపించేసింది ఫస్ట్ రోజే, ఇక నా వల్ల కాదు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అదేంటమ్మా అప్పుడే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే ఎలాగా, ప్లీజ్ అమ్మా కొంచెం సాయం చేయమ్మా అని ఇక మనోజ్ అంటాడు. ఏం సాయం చేయాలరా, ఇప్పటిదాకా నువ్వు కూడా నాతో పాటు నొప్పులు పడి ఏం మాట్లాడినావు అక్కడ చెప్పు, నేను తిన్ను ఏం వండు అది ఇది అన్నావా, అప్పుడే ఆశ పుట్టేసిందా నీకు, అసలు వద్దు, వెళ్ళి ముందు పడుకో అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ అయ్యేసరికి ఇక ప్రభావతి మరియు మనోజ్ అయితే హాల్లోకి వచ్చి కూర్చుంటే ఇక ఇంట్లో వాళ్ళు చూసి వారిద్దరిని వీళ్ళందరూ ముసుముసు నవ్వులు నవ్వుకుంటారు. అబ్బా అసలు మీరు ఎందుకు నవ్వుతున్నారు, కారణం లేకుండా ఎంతసేపు ఎందుకు నవ్వుతున్నారు మీరు అని ఇక ప్రభావతి అడిగేసరికి, కారణం ఉందత్తయ్య, లేకుండా మేమందరం ఎందుకు నవ్వుతాం అనుకుంటున్నారు, రాత్రి మీరు చేసిన ఘనకార్యానికి అవి గుర్తొచ్చి నవ్వు వస్తుంది అంతే అని ఇక మీనా వాళ్ళందరూ చెప్పడంతో, రాత్రి ఇన్సిడెంట్ గుర్తొచ్చిందా మీకు, ఇంకా కారణాలు ఏం లేవా, మేమే మీకు కారణమా, అలా ఎందుకు ఇలా తయారవుతున్నారు మీరు, అయినా మా గురించి నవ్వుకోవాల్సిన అవసరం మీకు ఏంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అయ్యో డైట్ అని చెప్పేసి 8,000 ఇచ్చి మరి ఆ డైటింగ్ కోర్స్ తెలుసుకుని తింటున్నారు కదా అత్తయ్య ఆంటీ, అందుకని మీనా చేసి పెట్టింది పాపం మీకోసం, మీకే అవి పడలేదు, ఇవాళ కూడా డైటింగ్ కంటిన్యూ చేస్తారా లేకపోతే మీనా వండిన వంట తినేస్తారా చెప్పండి అంటే, ఏం పర్వాలేదు మీనా ఏం అనుకోదు, ఏం మీనా అని ఇక శృతి అడగడంతో, ఏమీ అనుకోను, మీకు ఏం కావాలంటే చెప్పండి వండి పెడతాను, మీకు మంచి మీ దాంట్లో ఉన్న వెజిటేబుల్స్ కర్రీ చేసి పెట్టినా చెప్పండి, మీకు ఏది కావాలో చేసి పెడతాను, అందులో ఉన్నవి మాత్రమే చేసి పెడతాను, బయటవి తినకూడదని డాక్టర్ చెప్పారు కదా, అంతకు మించి ఇక ఏమీ అడగక్కర్లేదు కూడా, ఎంత తక్కువ తింటే అంత ఫాస్ట్గా తగ్గుతారు, మీరు బరువు తగ్గి సన్నగా అవుతారు, అదే కదా ఇప్పుడు మీ ధ్యేయం, అలాగే చెయ్యండి అని చెప్పేసి ఇక శృతి చెప్పడంతో, అబ్బబ్బా డబ్బడమ్మా నా డైలాగులను తీసేసుకుంటున్నట్టున్నావు, నేను లేనని నా ప్లేస్లో మొత్తం నుంచి నువ్వే మాట్లాడేస్తున్నట్టున్నావు అని చెప్పేసి ఇక బాలు రావడంతో, అవును నేనే మాట్లాడుతున్నాను, నువ్వు ఎలాగా లేవు కదా బాలు, నీ ప్లేస్ని నేను ఫిల్ చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను అంతే అని ఇక రోహిణి చెప్పడం, రోహిణి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే శృతి ఇక బాలు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇక చాలే ఆపండి మీ గోల, వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి ప్రభావతి, రోహిణి, మనోజ్ ఇక ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రోహిణి అయితే ఇక షోరూమ్కి వెళ్తుంది. షోరూమ్కి వెళ్ళి అక్కడ కస్టమర్స్తో ఇక మాట్లాడుతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే మాణిక్యం ఎలా అయినా సరే మా వాడికి మంచి ఫర్నిచర్ కొనాలి, సుందరితో పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి వాళ్ళకంటూ వేరే కాపురం ఉన్నప్పుడు మంచి మంచి బీరువా, మంచం, దివాన్ కార్డ్ అవన్నీ కొనాలి కదా, పారమ్మ ఉంది కదా రోహిణి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం కొంటే ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కుందాము అని ఇక మనసులో అనుకుని ఇక మాణిక్యం అయితే హెల్మెట్ పెట్టుకుని లోపలికి అయితే వెళ్తాడు షోరూంలోకి. చెప్పండి సార్ మీకేం కావాలి అని ఇక రోహిణి అడుగుతుంటే, నాకు ఒక మంచం, ఒక బీరువా, ఒక దివాన్ కార్డ్ ఇవన్నీ కావాలి అని ఇక లిస్ట్ మీద లిస్ట్ చెప్తూ ఉంటే మాణిక్యం అయితే, ఓకే సార్, కొత్తగా పెళ్ళయిందా, వాళ్ళకి మీరు సారీ పెడుతున్నారా, అందుకైనా మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ అడుగుతున్నారు అని రోహిణి అడుగుతుంది. అవే కావాలి, సారే పెడుతున్నాము, ఓకే సార్, మీరు అలా నించోండి, మీకోసం నేను కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాను, నించోండి అని ఇక రోహిణి వెళ్తుంటే, అమ్మా నన్ను గుర్తుపట్టలేదా అని మాణిక్యం అంటుంటే, మీరెవరండి, అదే నేను అని ఇక హెల్మెట్ తీస్తాడు మాణిక్యం అయితే. ఇక హెల్మెట్ తీయగానే మాణిక్యాన్ని చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఇదేంటిది, ఎందుకని లోపలికి వచ్చావు, అయినా మా షాప్ తప్ప నీకు ఇంకే షాప్ దొరకలేదా, హెల్మెట్ పెట్టుకుని మరి మా షాప్లోకి వచ్చేసావు, ఎవరన్నా హెల్మెట్ ఎందుకు లోపల పెట్టుకున్నారు అంటే ఏం సమాధానం చెప్తావు నువ్వు, లేకు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్, మళ్ళీ మా వాళ్ళు ఎవరైనా వస్తారు, ప్రస్తుతానికి మనోజ్ కూడా లేడు, డీలర్స్ మీటింగ్ ఉండి బయటికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, నీ ఫేస్ కానీ చూసి ఉంటే ఏంటి పరిస్థితి అని ఇక రోహిణి అంటుంటే, నాకు అడిగిన్స్ని ఇచ్చే కొంచెం డిస్కౌంట్ ఇచ్చి ఇప్పించా తల్లి చాలు, అందుకనే మీ షోరూమ్కి వచ్చాను, లేకపోతే బయట షోరూమ్కి వెళ్ళలేక ఇక్కడ నువ్వు ఉంటావు కదా ఎంతో కొంత తగ్గిస్తావు కదా అని వచ్చానమ్మా అని ఇక మాణిక్యం చెప్పడంతో, సరే
అలాగే నించోండి, మొత్తం మీకు ఏం కావాలో అవన్నీ ఇస్తాను, లాస్ట్లో బిల్ చెప్తాను, అప్పుడు కట్టేసి వెళ్దురు కానీ అని రోహిణి అయితే ఇక వాళ్ళ స్టాఫ్కి చెప్తుంది. అప్పుడే ఇక సత్యం మరియు బాలు అయితే షోరూమ్కి వస్తారు. ఏంటి వీళ్ళు ఇప్పుడు వచ్చారు, బాలు కానీ మాణిక్యాన్ని చూసాడంటే అడ్డంగా బుక్ అయిపోతాను, ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాడు మాణిక్యం ఎవరు. అబ్బా దేవుడా ఎలాగా, అబ్బా మాణిక్యం నువ్వు మాత్రం అస్సలు ఆ హెల్మెట్ తీయకు సరేనా, మా వాళ్ళు వస్తున్నారు, బాలుకు దొరికేవంటే ఇక మొత్తానికి మన బండారా మొత్తం బయట పడిపోయినట్టే, కాబట్టి హెల్మెట్ మాత్రం తీయకు అని ఇక రోహిణి అయితే ఇక అప్పుడే సత్యం మరియు బాలు రావడంతో రోహిణి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి మావయ్య బాలు ఇలా వచ్చారేంటి అని ఇక రోహిణి అడుగుతుంది. ఏ రాకూడదా, ఈ షోరూమ్ అయినా మీ ఒక్కవాడిదే కాదు కదా, నాన్నది కూడా, అసలు వాడు ఎలా పనిచేస్తున్నాడో, డీలర్స్కి కరెక్ట్ టైంకి డబ్బులు కడుతున్నాడో లేదో తెలుసుకోవాలి కదా, అందుకనే వచ్చానమ్మా అనిక సత్యం చెప్పడంతో ఓహో అలాగా మావయ్య, ఓకే చూసుకోండి మీరే చూసుకోండి అని చెప్పేసి ఇక పక్కకు అయితే వచ్చేస్తుంది రోహిణి. ఇంకో త్వరగా కొనుక్కొని పక్కన పెట్టుకో, లేదంటే ఇప్పుడు వెళ్ళిపోయి రేపురా, ఏదో ఒకటి చేయి, ఇక్కడే ఉంటే కష్టంగా బాలుకి డౌట్ వచ్చేస్తుంది, ఆ హెల్మెట్ పొరపాటును తీసాడంటే ఇంకా నా మావయ్య ముందు బాలు ముందు నా పరువు మొత్తం పోతుంది, ప్లీజ్ ఎలాగోలా మెయింటైన్ చేయి సరేనా అని ఇక రోహిణి చెప్పడంతో అమ్మో దొరికిపోతానేమని భయపడి ఇక మాణిక్యం అయితే మెల్లగా జారుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలుకు మాత్రం డౌట్ అలా ఉండిపోతుంది, చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాడే కానీ ఏమీ కొనలేదు. కానీ రోహిణి మాత్రం తనతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఏం జరిగి ఉంటుంది, పారరమ్మ తనకేమైనా పరిచయం ఉందా, అసలు హెల్మెట్ పెట్టుకుని లోపలికి ఎందుకు వచ్చాడు, నాన్న నువ్వు గమనించావా, ఒక ఆయన హెల్మెట్ పెట్టుకుని లోపలికి వచ్చేసాడు చూసావా, అలా ఎవరు వస్తారు నాన్న కస్టమర్స్, అలా హెల్మెట్ పెట్టుకుని లోపలికి ఎవరు రారు కదా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అదే కదరా నేను అంటుంది, హెల్మెట్ పెట్టుకుని మరీ లోపలికి వచ్చేసాడు షోరూంలోకి, పోనీ ఏమన్నా కొన్నాడా అంటే ఏమీ కొనకుండా ఉత్తి చేతులతోనే వెళ్ళిపోయాడు. ఆ మాట కూడా వెరైటీగా ఉంది, ఏదో తేడాగా ఉంది, నాకు తెలిసి పార్లమ్మ వల్లే ఇంటికి వచ్చి అది షోరూమ్కి వచ్చి ఉంటాడు, పార్లమ్మకి తెలిసే ఉండాలి, ముందు అడుగుతానుండు అని ఇక బాలు అంటే రే రకరకాల మనుషులు వస్తారా షాప్ పెట్టుకుంటే, వస్తే రానివ్వు, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ రోహిణితో మాట్లాడారంటే ఏ ఫర్నిచర్ కావాలని మాట్లాడే ఉంటారు, ఇప్పుడు అందులో ఏముంది, అన్ని పెద్దానికి లాక్కకు, ఇక వదిలే అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో సరే నేను అన్నాను చెప్తున్నా కాబట్టి నేను సైలెంట్గా ఉంటాను అని బాలు అయితే సైలెంట్గా ఉంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.